హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ వీడియోకి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ది ఇన్విజిబుల్ గార్డియన్ అని చెప్పేసి. దానికి సీక్వెల్ గా వచ్చిన సినిమానే ఈ సినిమా అనమాట. అందులోని ఈ సినిమా మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఆ సినిమాని చూసి ఈ సినిమా చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ సినిమా చూడకపోయినా కూడా మీకు అర్థం అవుతుంది. కాకపోతే కొన్ని డౌట్లు మాత్రం మిగిలిపోతాయి. సో ఏది ఏమైనా సరే ఒక ఎక్సలెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అనమాట. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది లెగసీ ఆఫ్ ది బోన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తను ఒక పోలీస్ ఆఫీసర్, అంతేకాకుండా తన ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతను కూడా పోలీస్ ఆఫీసర్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి కేసులు డీల్ చేస్తూ ఉంటారు. అందులోనూ మన కథలో హీరోయిన్ గర్భవతి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకి ముందు వచ్చిన పార్ట్ లో ఒక అతను తన కూతుర్ని చంపేశాడు కదా, అందులోనూ తన భార్య వచ్చి కంప్లైంట్ చేసింది కదా, అతనికి ఏంటంటే శిక్ష విధించడానికి కోర్టుకు తీసుకొస్తారు. కాకపోతే కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి అంటాడు. వాష్రూమ్కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత షార్ప్ గా ఉండే ఒక వస్తువు తీసుకొని కోసి వేసుకొని అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు బాత్రూమ్ లో. ఇది తెలుసుకున్న తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు. చూస్తే మనోడి దగ్గర ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మీద హీరోయిన్ పేరు రాసి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే టర్టలో అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు దాని అర్థం ఏంటి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. వెంటనే అక్కడ నుంచి హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి డెలివరీ చేస్తారు. హీరోయిన్ కి అబ్బాయి పుడతాడు. ఇంకేముంది, అంతా హ్యాపీ అనమాట. కట్ చేస్తే కదా 4 నెలల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఏంటంటే ఈ 4 నెలల రెస్ట్ తీసుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నుంచి తన ఫ్రెండ్ తో కలిసి ఒక చర్చికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత చర్చి ఫాదర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా ఈ చర్చి దగ్గర ఆ తర్వాత ఇంకో చర్చి దగ్గర ఎవరో చిన్న పిల్లల ఎముకలు పడేస్తున్నారమ్మా. చనిపోయిన తర్వాత వాళ్ళ ఎముకలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. అసలు ఎందుకు పడేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. చిన్న పిల్లలు ఎముకలు అని చెప్పేసి. అందులోను హీరోయిన్ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటారంటే, ఈ కేసు నువ్వు తప్పకుండా డీల్ చేయాలమ్మా. అందులోను ఆ కిల్లర్ గాన్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా పట్టేసుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, చేతబడులు చేసే వాళ్ళు ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి తనకున్న డౌట్ ను వ్యక్తపరుస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారనమాట. ఈ రోజుల్లో చేతబడులు, మంత్రాలు, దెయ్యాలు ఏంటని చెప్పేసి. అందులోను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఒకవేళ మృగరాజు ఇదంతా చేస్తున్నాడేమో ఫారెస్ట్ లో ఉండేతనని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అస్సలు నమ్మకం కుదరదు. ఇది ఎవరో కావాలని చేస్తున్నారని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు జైల్లో ఉన్న ఒక ఖైదీని చూపిస్తారు. మనోడు ఏంటంటే హీరోయిన్ పేరు పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు. హీరోయిన్ రావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఇప్పటి వరకు హీరోయిన్ అసలు ఎప్పుడు మనోడు చూడలేదన్నమాట. అయినా సరే హీరోయిన్ పిలుస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఒక లెటర్ ఇచ్చేసి దాని మీద ఒక అడ్రస్ రాసి ఇది హీరోయిన్ కి ఇవ్వమని చెప్పేసి అంటంతో పోలీస్ అధికారులు కూడా ఫస్ట్ ఆ అడ్రస్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి చెయ్యి నరికేసి ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని కాస్త హీరోయిన్ చెప్పడంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. చనిపోయిన అమ్మాయి దగ్గర ఒక లెటర్ ఉంటుంది అనమాట. ఆ లెటర్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటుంది. అది కూడా తను ఎక్కడైతే పుట్టి పెరిగిందో అక్కడ అడ్రస్ ఉంటుంది అనమాట. ఇంకా ముఖ్యంగా ఆ లెటర్ మీద సేమ్ మళ్ళీ టార్టాలో అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఈ పదం ఇంతకు ముందు అతను రాసి చచ్చిపోయాడు కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ జైలుకి వెళ్దాం అని చెప్పేసి వచ్చి చూస్తే ఆ జైల్లో హీరోయిన్ కి లెటర్ పంపించిన అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అందులో ఇంతకు ముందు కోర్టులో ఒక అతను చనిపోయాడు. అతను కూడా హీరోయిన్ పేరు రాశారు, టార్టాలో అని చెప్పేసి రాసి ఇచ్చేసాడు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఒక అతను జైల్లోనే డైరెక్ట్ గా చనిపోయాడు, టార్టాలో అని చెప్పేసి దాని మీద కూడా రాసి మరీ చనిపోయాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎందుకు జరుగుతుంది ఇలా అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళకి ఏదైతే ఒక అమ్మాయి శవం కనిపించిందో ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లి అటాప్సీ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తొస్తుంది అనమాట. పార్ట్ 1 లో వాళ్ళ ఊర్లో సేమ్ ఇలాగే కిల్లర్ గాడు ఒక అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి చేయి నరికేశాడు కదా, ఒకవేళ ఆ కిల్లర్ గాడే ఈ హత్యలు చేస్తున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఊరు వెళ్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన కొడుకుని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ చెప్తుంది, చూడండి ఇప్పుడు జరిగిన హత్యకి ఇంతకు ముందు మా ఊర్లో జరిగిన హత్యలకి ఏదో సంబంధం ఉన్నట్టుంది, కాబట్టి మళ్ళీ మనం మన ఊరు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఊరు వెళ్లే ముందు ఒక FBI ఆఫీసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, సార్ నేను మా ఊరు వెళ్తానండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న ఒక గుహలోనే చాలా స్కెల్టన్స్ ఉన్నాయండి, ఒకవేళ అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ సిటీలో చర్చిల దగ్గర వేస్తున్నారేమో అని చెప్పేసి నాకు డౌట్ గా ఉంది, అందుకని వెళ్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఆయన కూడా వెళ్ళంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తన భర్త ఆ తర్వాత కొడుకుతో కలిసి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీతో ఏమంటుందంటే, మేము కంటిన్యూస్ గా వస్తుంటే మీకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటుంది.
అనటంతో వాళ్ళ ఆంటీ ఏమంటుందంటే మీరు రాకపోతేనే ఇబ్బంది అమ్మా, మీరు వస్తే నాకు హ్యాపీ అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మేము ఇక మీద ఈ ఊర్లోనే ఉందాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏమంటుందంటే ఉండండి, ఎన్ని రోజులైనా ఉండండి, అందులోనూ మీకు ఇల్లు కూడా తెలిసి ఎక్కడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. వెంటనే ఆవిడ ఏమంటుందంటే అవునమ్మా, ఈ ఊర్లో మీకంటూ ఒక ఇల్లు ఉందమ్మా, ఆ ఇల్లు ఎవరిదో కాదు మీ అమ్మమ్మది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తానేంటంటే ఇప్పుడు జైల్లో ఒక అతను చనిపోయాడు కదా, ఆ జైలుకి వెళ్తాడు అనమాట, తన గురించి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జైలర్ తో మాట్లాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి జైలర్ తో మాట్లాడుతుంది. ఇంతకు అతను జైలుకి ఎందుకు వచ్చాడని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, తన భార్యనే చంపాడు అందుకని జైలుకి వచ్చాడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా తానేంటంటే విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, గోడల మీద టార్టలో అని చెప్పేసి రాసున్నాడు, ఆ తర్వాత తన చేయి తానే కట్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టేసి మనకు ఒక అమ్మాయి శవం దొరికింది కదా, అందులో నా అమ్మాయి చేయి కట్ అయిపోయింది కదా, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత వాళ్ళ ఆంటీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్లి చూస్తే ఇల్లు చాలా బాగుంటుంది, కాకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండదు, అంతేకాకుండా ఇల్లు మొత్తం కొంచెం బూజు బట్టి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఇంట్లో సామాన్లు ఏవి లేవేంటని చెప్పి అడిగితే హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏమంటుందంటే లేదమ్మా, ఎప్పుడైతే మీ అమ్మమ్మ గారు చనిపోయారో ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాను మీ అమ్మ అమ్మేసింది, బట్ ఎందుకు అమ్మిందో కూడా మాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మాకు ఈ ప్లేస్ బాగా నచ్చేసింది కాబట్టి మేము ఇక్కడే ఉందాం అనుకుంటున్నాము, క్లీన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏమంటుందంటే మీ అమ్మగారి టైంలో ఒక ఫ్యామిలీ ఉండేదమ్మా, మొత్తం క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు, కాకపోతే ఆ కుటుంబంలో ఒక లేడీ చనిపోయింది, ఆ తర్వాత వాళ్ళు ఆ పని చేయటం మానేశారు, కానీ ఆ చనిపోయిన అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు, వాడైతే ఇదే ఊర్లో ఉంటున్నాడు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు, ఒకసారి కనుక్కుంటాను క్లీన్ చేస్తాడు లేదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు గుహలో చాలా స్కెల్టన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, అక్కడికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్లితే లోపల అది కూడా గృహ లోపల అదే పేరు రాసి ఉంటుంది టార్టాలో అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి డిపార్ట్మెంట్ మొత్తాన్ని పిలుస్తుంది, వాళ్ళందరూ కలిసి వెతుకుతారు, కాకపోతే అక్కడ ఏం కనిపించు అనమాట. కానీ అక్కడ ఉన్న స్కెల్టన్స్ మాత్రం వీళ్ళు ఎప్పుడూ తీసుకుని ఉంటారు. సో వాటిని ఇప్పుడు సిటీలో ఆ చర్చిల పక్కన వేస్తున్న స్కెల్టన్ పీసెస్ ని వాటిని రెండింటిని టెస్ట్ చేయమని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ చెప్తుంది. అందులోనూ ప్రతి ఒక్క టెస్ట్ చేయండి, ఇంకా ముఖ్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయండి, ఏదన్నా మ్యాచ్ అవ్వచ్చేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏంటంటే పార్ట్ 1 లో ఇలాగే జాతకాలని చెప్పేసి తనకు కొన్ని విషయాలు చెప్పింది కదా, అదే విధంగా ఇప్పుడు కార్డులు ముందేసుకొని ఒక దుష్ట శక్తి నీ కోసం వచ్చింది, అందులోనూ నీ దగ్గర నుంచి ఆ దుష్ట శక్తికి ఏదో కావాలి కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే హీరోయిన్ పడుకునే సమయానికి ఫోన్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఆ ఫోన్ లో మాట్లాడి విన్న తర్వాత పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మగారు ఉన్న మెంటల్ హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మగారిని ఎంతో బాగా చూసుకున్న ఒక అతన్ని అతి దారుణంగా పొడి చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. కాదండి ఆవిడ దగ్గరికి ఎక్విప్మెంట్ ఎలా వచ్చిందండి, ఆవిడ ఇంకొకరిని పొడిచే అంత ఎక్విప్మెంట్ ఆవిడ దగ్గరకు వచ్చిందంటే మీరు వీక్ గా ఉన్నట్టే కదా అని చెప్పేసి అంటంతో లేదండి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఉన్న రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ అతను పొడి చేసింది కదా, అతని బ్లడ్ తో కూడా టార్టలో అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి, ఎక్కడ పెట్టినా సరే టార్టలో అని చెప్పేసి రాసి ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ అయితే డాక్టర్లు అందరినీ తిడుతూ ఉంటుంది అనమాట. అసలు ఏం చూసుకుంటున్నారండి మీరు, మా అమ్మ చేతికి ఒక ఆయుధం వచ్చిందంటే మీ అసమర్థతే కదా అని చెప్పేసి అంటంతో అక్కడున్న డాక్టర్ ఏమంటాడంటే లేదమ్మా, మీ అమ్మగారిని కలవడానికి ఎంత ముందు ఒక ఆయన వచ్చాడు, ఒకవేళ అతనేమన్నా ఇచ్చాడేమో ఆయుధం అని చెప్పేసి సీసీ ఫుటేజ్ మొత్తం రివైండ్ చేసి చూస్తే నిజంగానే హీరోయిన్ వాళ్ళ అమ్మను కలవడానికి ఎవరో ఒక అతను వచ్చాడు. అంతేకాకుండా అతను మొహానికి మాస్క్ అడ్డు పెట్టుకుని వచ్చి ఉంటాడు అనమాట. అంటే తన ఫేస్ కనిపించకుండా సీసీ కెమెరాకి వచ్చేసి ఆవిడకి ఎక్విప్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే ఏదో ఒకటి పొడిచే ఎక్విప్మెంట్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా అర్థం అవుతుంది వాళ్ళ అమ్మగారు పక్కా ప్లాన్ ప్రకారం ఇచ్చేసిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా అక్కడికి వస్తుంది. అందులోనూ ఇంతకు ముందు పార్ట్ 1 లో హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేసింది, తన భర్తే హత్యలు చేస్తున్నాడని చెప్పేసి అతను చంపేసింది కదా. ఎప్పుడైతే తన భర్తను చంపేసిందో అప్పటి నుంచి బయటికి రావటం మానేసింది, ఎవరితో మాట్లాడటం మానేసింది. బట్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు ఒకళ్ళని చంపేసి ఇక్కడ నుంచి పారిపోయిందని చెప్పి తెలుసుకున్న వెంటనే తాను కూడా పరిగెత్తుకుంటూ ఈ మెంటల్ హాస్పిటల్కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే అమ్మ ఈ హాస్పిటల్లో ఉండటం అంత మంచిది కాదు, ఒకవేళ అమ్మ దొరికినా కూడా ఇక్కడ కాకుండా సిటీలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్దాము, నువ్వు ఉన్నావు కదా ఆ ఊర్లో అక్కడ ఒక హాస్పిటల్ ఉంది కదా అని చెప్పేసి అంటంతో లేదు అది కొంచెం కాస్ట్లీ అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అలా కాదు ఆ హాస్పిటల్ రన్ చేస్తుంది ఆ చర్చి వాళ్ళే, ఆ చర్చి వాళ్ళు నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును కదా అని చెప్పేసి హీరోయిన్ ఆ చర్చి ఇన్ఛార్జ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయనతో జరిగింది మొత్తం చెప్తుంది
చెప్తుందన్నమాట. మా అమ్మగారు ఇలా మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, కాకపోతే ఒక అతను చంపేసింది, కాబట్టి మీరే కొంచెం కేర్ తీసుకొని ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే జాయిన్ చేసుకుంటానమ్మా, కాకపోతే మీరు అనుకున్నట్లు మీ అమ్మకి అనారోగ్యం సమస్య కాదు, మీ అమ్మ ఒక దుష్ట శక్తి వల్ల బాధపడుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. అవునా అని చెప్పేసి ఆ తర్వాత చర్చి ఫాదర్ కూడా సర్లే నేను జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి హీరోయిన్ కి మాటిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ సరే అని చెప్పేసి ఇంటికి వెళ్లేటప్పుడు సడన్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఈ ఊరు రావడానికి ముందు ఒక FBI ఆఫీసర్ ని మీట్ అయింది కదా, అతను హీరోయిన్ కి ఫోన్ చేసి మీ ఊరు గృహలో ఉన్న స్కెల్టన్స్ ఆ తర్వాత చర్చి పక్కన దొరికిన స్కెల్టన్స్ మీద ఒక రీసెర్చ్ చేస్తున్నాను, కాబట్టి నువ్వు ల్యాబ్కు రావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ తో పాటు కలిసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొంచెం టైం పడుతుంది కూర్చోండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఎందుకు ఇందులో మా అమ్మ కూడా ఒక భాగమేమో, మా అమ్మ కూడా ఈ గ్యాంగ్ లో ఒక మెంబర్ ఏమనిపిస్తుంది, ఎందుకు అలా అంటున్నానంటే మా అమ్మ ఒకరిని చంపిన తర్వాత కూడా టాటలో అని చెప్పేసి రాసింది కదా, నాకు ఎందుకో తాను కూడా ఒక మెంబర్ అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నేను దీని గురించి ఒక రీసెర్చ్ చేశాను, ఇప్పుడు మీరు ఉంటున్న ఆ ఊర్లో కొండ ఉంది కదా, అక్కడ చాలా మంది చేతబడి చేయటాలు ఆ తర్వాత ఆత్మలు రప్పించటాలు వాటితో మాట్లాడటాలు ఇవన్నీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఆ ఊర్లో చాలా మంది ట్రైనింగ్ తీసుకున్నారు, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకున్నారు ఒకప్పుడు, కాకపోతే ఆ తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు అని చెప్పేసి మనోడు ఏంటంటే తెలుసుకుంది మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ చిన్నప్పుడు ఏంటంటే ఫారెస్ట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఒక చిన్నపాటి నది కనిపిస్తుంది అనమాట. అక్కడ తాను ఆగిపోతుంది. ఆ నదికి ఆపోజిట్ లో తనలాగా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఆ నదిలో ఉన్న చిన్న పిల్లలు పడుకునే తొట్టుని చూపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే ఆ తొట్టులో ఉన్న బేబీని కాపాడాలని చెప్పేసి అవతల వైపు ఉన్న అమ్మాయితో అంటూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ కి మెలకు వస్తుంది. సో బేసికల్ గా హీరోయిన్ కి ఇప్పుడు దాకా వచ్చింది కల అనమాట. అందులోనూ ఆ రీసెర్చ్ అయిపోయేంత వరకు హీరోయిన్ అక్కడే పడుకొని ఉంది. దాంతో FBI ఆఫీసర్ వచ్చేసి నిద్ర లేపుతాడు అనమాట. లేపిన తర్వాత ఒక భయంకరమైన విషయాన్ని చెప్తాడు. అదేంటంటే మీ ఊరి గుహలో దొరికిన కొన్ని స్కెల్టన్స్ ఆ తర్వాత సిటీలో ఉన్న చర్చి పక్కన పడేసిన స్కెల్టన్స్ రెండింటి DNA టెస్ట్ చేస్తే అవి రెండు మ్యాచ్ అయ్యాయి. అందులోనూ నేనేం చేశానంటే ఆ DNA తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలో ఎవరెవరు DNA అయితే ఉంటాయో వాళ్ళందరికీ టెస్టులు చేసి చూస్తే ఒకళ్ళతో మాత్రం మ్యాచ్ అవుతుంది. ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు నువ్వేం చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. నాతో మ్యాచ్ అవడం ఏంటి అని చెప్పేసి. అందులో అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ మీరు ట్విన్స్ ఏమోనండి కవల పిల్లలేమో మీరని చెప్పేసి అంటంతో హీరోయిన్ అలాంటిది ఏం లేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పోలీసులు ఏంటంటే ఒక కుర్రోని అరెస్ట్ చేసి పెడతారనమాట. ఎవరితనని చెప్పి అడిగితే ఎవరో కాదు చర్చి పక్కన చిన్నపిల్లల స్కెల్టన్స్ వేస్తుంది వీడని చెప్పేసి అంటంతో అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. లేదండి నన్ను ఒక ఆయన చేయమన్నాడు, కాకపోతే నేను ఫేస్ చూడలేదు కానీ ఆయన ఎడమ చేతికి మాత్రం 3,000 ఉండవు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సర్లే ఎవడో నేను వాడుకుంటున్నాడు అని చెప్పేసి ఆ కుర్రోని అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ ఆంటీని అడుగుతుంది అనమాట. ఆంటీ నేను ఇంకెవరన్నా ట్విన్స్ పుట్టారా మా అమ్మగారికి అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అవునమ్మా మీ అమ్మగారికి ఒకేసారి 2 ఆడపిల్లలు పుట్టారు, అది నువ్వు ఆ తర్వాత నీతో పాటు పుట్టిన ఇంకొక అమ్మాయి, కాకపోతే కొంత సమయానికి అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా మీ అమ్మగారికి ప్రసవం చేసిన డాక్టర్ ఇంకా బతికే ఉందమ్మా మన ఊర్లో ఉందని చెప్పేసి ఆవిడ అడ్రస్ ఇస్తుంది హీరోయిన్ కి. దాంతో హీరోయిన్ కూడా మరుసటి రోజు ఆవిడ మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తనతో పాటు పుట్టి చనిపోయిన తన చెల్లెల గురించి అడుగుతుంది అనమాట. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే అవునమ్మా చెల్లెలు పుట్టి చనిపోయింది, కాకపోతే ఆ అమ్మాయికి ఏదో ఒక భయంకరమైన రోగం వచ్చింది, అది నయం అవటానికి కూడా మందులు లేవు, దాంతో ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది బ్రతుకునంత కాలం అని చెప్పేసి మీ అమ్మగారే ఆ అమ్మాయికి మత్తిండిచ్చినిచ్చి చంపేమంది, అందుకని మేమందరం కలిసి ఆ అమ్మాయికి ఒక ప్రశాంతవంతమైన చావునిచ్చాము, కాకపోతే ఆ అమ్మాయి బతుకుంటే మాత్రం జీవితాంతం నరకం అనిపించేది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి మీరెవరిని చంపడానికి అని చెప్పేసి అంటంతో లేదమ్మా మీ అమ్మగారు అలా చేయమన్నారు, అందులోనూ ఆ అమ్మాయికి వచ్చిన రోగం కూడా అలాంటిదే, జీవితాంతం నరకం అనిపిస్తూనే ఉంటుంది, అందుకని అలా చేసామని చెప్పేసి అంటంతో ఇంతకు తనని ఎక్కడ పూడ్చిపెట్టారని చెప్పేసి తెలుసుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సమాధి ఓపెన్ చేసి చూస్తే లోపల హస్తి పంజరాలు ఉండవు, అంటే స్కెల్టన్స్ ఉండవు అనమాట. సో దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది అంటే ఇందులో ఉండవలసిన స్కెల్టన్స్ ఇప్పుడు చర్చి దగ్గరకు వచ్చాయి, అంటే ఎవరో తీసుకొచ్చారు, ఆ తీసుకొచ్చిన వాటి వల్లే కదా DNA టెస్ట్ లో మ్యాచ్ అయింది, తన DNA ఆ తర్వాత తన సిస్టర్ DNA. దాంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఎవరు చేసి ఉంటారు ఇలాగా, ఎవరికి అవసరం ఉంది ఇలా చేయడానికి అని చెప్పేసి. అలా ఆలోచిస్తున్నప్పుడు హీరోయిన్ కి సడన్ గా ఒక ఆలోచన వస్తుంది అనమాట. అసలు ఇక్కడ పూడ్చి పెట్టకుండా తన సిస్టర్ ని తీసుకెళ్లి చంపేసి వేరే చోట పెట్టుంటే, అందులోని వేరే చోటకి తీసుకెళ్లి చంపేసి ఉంటే అందుకనే తన స్కెల్టన్ ఆ గుహలో ఉందేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏంటంటే తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా వాళ్ళ అక్క ఎదురుగానే ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్క అమ్మ ఇంతకు ముందు ఎలా ఉండేది అక్క అని చెప్పేసి అడిగితే ఏముంది తను ఎప్పుడు చూసినా బ్యాక్గ్రౌండ్ లో పని చేసుకుంటూనే ఉండేది, కాకపోతే
కాకపోతే ఒక ఫ్రెండ్ మాత్రం ఉండేవాళ్ళు. సో వాళ్ళతో మాత్రం హ్యాపీగా ఉండేది. కాకపోతే సడన్ గా వాళ్ళు ఏంటంటే అమ్మతో మాట్లాడటం మానేశారు. దాంతో అమ్మ చాలా బాధపడిందని చెప్పేసి అనడంతో వాళ్ళు ఎక్కడుంటారక్క అని చెప్పేసి అనడంతో ఏముంది వాళ్ళు మన బేకరీ పక్కనే ఉంటారని చెప్పేసి అంటే హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా వాళ్ళ అక్క దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం రాబడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత సడన్ గా హీరోయిన్ దగ్గరకు ఒక లేడీ వచ్చేసి నా భర్త నన్ను బాగా ఇబ్బంది పెడతాడండి, అందుకని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళేమో తనని తీసుకెళ్లి జైల్లో పడేశారు, కాకపోతే మళ్ళీ వాడు ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటంతో ఎవరమ్మా నీ భర్త అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా చెప్తుంది వాడు ఎవడో కాదు, ఇంతకు ముందు చర్చి దగ్గర స్కెల్టన్ వేపించాడు నా చేత అని చెప్పేసి ఒక పిల్లాడు వచ్చాడు కదా, ఆ పిల్లాడికి స్కెల్టన్ ఇచ్చింది అతను అనమాట. అతని ఎడం చేతికి 3 వేళ్ళు ఉండవు. సో దాంతో పోలీసులు ఏమంటారంటే ముందు వాడు ఎక్కడున్నాడో పట్టుకుని అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆవిడ భర్త కోసం గాలిస్తూ ఉంటారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే చర్చి ఇన్ఛార్జ్ ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత మా అమ్మగారు ఎలా ఉన్నారండి, వైద్యం అంతా బాగా జరుగుతుంది అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే అంతా ఓకేనమ్మా, మీ అమ్మగారిని ఒక క్లాస్ సెల్లో పెట్టామమ్మా, ఆవిడ ఏంటంటే బయట నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది ఆవిడే, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి బయట చూస్తే ఎవరు కనిపించరు, కావాలంటే చూడమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఒక గదిలో కూర్చొని ఉంటుంది. కానీ విచిత్రంగా ఆవిడ ఏంటంటే బయట కనిపిస్తున్న హీరోయిన్ తనకు కనిపిస్తున్నట్లు వచ్చి తనను చూసి నవ్వుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత తనకి భయం వేస్తుంది అనమాట. అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారికి ఒక ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళ అక్క డైరెక్ట్ గా వెళ్లి ఆవిడని మీట్ అవుతుంది. అందులోను బేకరీ షాప్ ఆవిడ కదండి మీ ఫ్రెండ్, ఆవిడ కూతురుని చెప్పేసి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఆ తర్వాత పెద్ద ఆవిడ ఏంటంటే హీరోయిన్ లోపలికి రమ్మంటుంది అనమాట. హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మా అమ్మగారికి చాలా బెస్ట్ ఫ్రెండ్ కదండి, కాకపోతే సడన్ గా మీరు మా అమ్మగారితో మాట్లాడటం మానేశారంట, అలా మాట్లాడటం మానేయటం వెనకాల ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో అదేం లేదమ్మా, ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను నేను, కాకపోతే ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పమాకని చెప్పేసి ఆవిడ ఒక భయంకరమైన విషయం చెప్తుంది. అదేంటంటే బేసికల్ గా వాళ్ళ ఊర్లో ఈ మెడిటేషన్ యోగా అని చెప్పేసి వీటన్నిటిని నేర్పించే ఒక గురువు ఉన్నాడంట. అతని దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళారంట. చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. అంతా బాగానే ఉంది. కానీ సడన్ గా ఆయన ఏంటంటే చేతబడి చేయటం ఎలాగా, ఆత్మలను వశీకరణం చేసుకోవడం ఎలాగా, చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడటం ఎలాగని చెప్పేసి వాటి గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ లో పిల్లుల్ని ఆ తర్వాత కోళ్ళని వీటన్నిటిని బలివ్వమంటున్నాడు. నేను మీ అమ్మకు చెప్పాను మనకి ఎందుకు ఇవని చెప్పేసి అన్నాను, కానీ మీ అమ్మకి ఏంటంటే చేతబడి చేయటం ఆ తర్వాత ఆత్మలతో మాట్లాడటం ఇవన్నీ ఇంట్రెస్ట్ అమ్మా. దాంతో మీ అమ్మ ఏంటంటే అక్కడ నేను నేర్చుకుంటూ ఉంది, నేనేమో మానేశాను, అసలు మీ అమ్మతో మాట్లాడటం ఆపేశానని చెప్పేసి అంటంతో ఇలా మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి అంటంతో నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలు నీకు చెప్పడమే గొప్ప అమ్మా, మరీ ముఖ్యంగా ఈ విషయం నువ్వు బయట చెప్పావనుకో నీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం, అంతేకాకుండా ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పారనుకో ఫస్ట్ నా ఇంటికి వచ్చి నన్ను చంపేస్తారు, వాళ్ళు మామూలు కాదు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక అందులో ఆవిడ భయపడుతుంది కదా ఆవిడ, అందుకని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలో ఉంటే సడన్ గా హీరోయిన్ ఒక విషయం తెలుస్తుంది అనమాట. అదేంటంటే ఎడమ చేతికి 3 వేలు లేని అతను పట్టుకోమని చెప్పేసి పోలీసులు ఆర్డర్ వేశారు కదా, అతను ఎక్కడ ఉన్నాడో హీరోయిన్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అది కూడా ఒక హాస్పిటల్ ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి పట్టుకుందామని చూస్తే మనోడు ఏంటంటే తప్పించుకుంటాడు అనమాట. కాకపోతే ఎంతటికి వీళ్ళు వదలకపోయేసరికి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి దూకేస్తాడు, కానీ చనిపోడు అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అందులోనూ స్పృహ కోల్పోతాడు. దాంతో హీరోయిన్ డాక్టర్ తో ఏమంటుందంటే మనోడు ఎప్పుడైతే స్పృహలోకి వస్తాడో అప్పుడు వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నాకు మాత్రమే ఇన్ఫార్మ్ చేయండి, నేను అతను ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ కి డాక్టర్లు ఫోన్ చేస్తారు, అతను కోమాలోంచి బయటకు వచ్చాడండి, హాస్పిటల్కి రండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది. కాకపోతే హీరోయిన్ కారు మీద అతను దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్లు తిడుతుంది, మీకు చెప్పాను కదండి నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే లేదమ్మా మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఎప్పుడైతే ఇతనికి మెలకు వచ్చిందో అంటే కోమల నుంచి బయటకు వచ్చాడో నేను ఫోన్ చేయాలని చెప్పేసి అందరిని ఇబ్బంది పెడుతున్నాడు, సరే చేసుకో అని చెప్పేసి మేము కూడా ఫోన్ ఇచ్చాము, ఎవరితో మాట్లాడుతూనే ఉన్నాడు పైనుంచి దూకేశాడు అంతేనమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది అనమాట. ఎందుకంటే ఇతన్ని లీడ్ గా తీసుకుని కేసును మూవ్ చేద్దాం అనుకుంటే సడన్ గా ఇతను కూడా చనిపోయాడు. అందులో ఇతను ఫోన్ లో మాట్లాడింది ఎవరితోనో కూడా హీరోయిన్ కి తెలియదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హీరోయిన్ కి ఒక భయంకరమైన విషయం చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు చనిపోయిన అతనికి ఎవరైతే ఫోన్ చేశారో అతను కంటిన్యూస్ గా మీ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు చనిపోయిన అతను ఒక హోటల్లో ఉన్నాడు, ఇంకా ముఖ్యంగా అతను కంటిన్యూస్ గా మీ అమ్మగారు ఉన్న హాస్పిటల్ కి ఫోన్ చేస్తూనే ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకంటే దీనంతటికి కారణం వాళ్ళ అమ్మే అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూస్తే రూమ్ లో కనిపించదు, ఎక్కడికి వెళ్ళిందని చెప్పి చూస్తే పైన ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది వేరే డాక్టర్ తో అని చెప్పేసి అంటంతో వాళ్ళు పైకి వెళ్తారు, అక్కడ కూడా కనిపించదు.
ఇంతకీ సీసీ కెమెరాలు చూస్తే తెలిసిపోతుందని చెప్పేసి చూస్తే నిజంగానే ఒక డాక్టర్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తీసుకెళ్తాడు అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు ఈ హోటల్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడికి పోలీసులను పంపిస్తారు. దాంతో పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడికి వెళ్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే డాక్టర్ తో మాట్లాడిన వీడియోస్ మొత్తం ప్లే చేస్తారనమాట. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ తో ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తారు. దాంతో ఆ డాక్టర్ తో మాట్లాడిన వీడియో రికార్డ్ చేసింది ప్లే చేస్తారు. అందులో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నా కూతురుకు ఒక కూతురు పుట్టింది కదా, ఆ కూతురుని నేనే చంపేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. నాకు పుట్టిన వాళ్ళని నువ్వెందుకు చంపాలని చెప్పేసి. ఇదిలా ఉంటే ఇంకోవైపు హోటల్ రూమ్ లో ఉన్న పోలీసులను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ ఫోన్ చేసిన అతని కోసం ఇంటికి వెళ్ళారు కదా, వెతికితే అతను కనిపించడు. అందులోనూ అతని ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మనిషి శరీర భాగాలు ఉంటాయి, అందులోనూ చేతులు ఉంటాయి అనమాట. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఈ హత్యలను చేస్తుంది వీడే అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే అక్కడ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేసి, చూడు ఆంటీని ఎవరో కొట్టి పడేశారు, అవసరం తప్పి కింద పడిపోయింది, అందులో నీ కొడుకుని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అందులోని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో దాంతో హీరోయిన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ ఊర్లో మిస్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు ఆ ఊర్లో ఉన్న గుహలోకే కదా వెళ్ళేది. దాంతో అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే నిజంగానే హీరోయిన్ వాళ్ళ అమ్మ, ఆ తర్వాత వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్న డాక్టర్, మరీ ముఖ్యంగా తన కొడుకు అక్కడే ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏముంటుందంటే, నిన్ను చంపేస్తే నా కోరిక నెరవేరుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చేసి పక్కనే ఉన్న ఆ డాక్టర్ ని గన్నుతో కాల్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పంటే, టార్టాలో కోసం చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ అదే పదాన్ని వాడుతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నీకైనా పిచ్చి పట్టిందా, నువ్వేమో అమ్మాయి అంటున్నావు, నాకు పుట్టింది అబ్బాయి అని చెప్పేసి అంటంతో, ఇంటి నీకు అబ్బాయి పుట్టింది అమ్మాయి కాదా అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనమాట. ఆడపిల్లల్ని, అది కూడా చిన్న పిల్లల్ని చంపితే తనకేదో వస్తుందని చెప్పేసి ఆవిడ ఇదంతా చేసింది. అందుకనే హీరోయిన్ తో పాటు పుట్టిన చెల్లెల్ని చంపేసింది. ఇప్పుడు హీరోయిన్ కి పుట్టిన ఆ పిల్లని కూడా చంపేద్దాం అనుకుంది. కాకపోతే వాడు మగ పిల్లాడైపోయాడు. దాంతో ఆవిడేంటంటే ఇదే వన్ సమయం అని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన కొడుకును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసిన ఆ డాక్టర్ ని గన్నుతో కాల్చింది కదా, మనోడు ఏంటంటే అక్కడే లాక్ అయిపోతాడు అనమాట. హీరోయిన్ తనని గన్నుతో కాల్చింది కదా, తను చనిపోయేలా కాలదు, కాకపోతే నడవటానికి వీలు లేకుండా కాలుస్తుంది అనమాట. అందుకని అక్కడే ఉండిపోతాడు. ఇంకేముంది, ఆ తర్వాత అందరూ పోలీసులు వచ్చేస్తారు అక్కడికి, మొత్తం వెతుకుతూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ కనిపించదు. ఆ తర్వాత మరుసటి రోజు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒక డాక్టర్ హెల్ప్ చేశాడు కదా, అతన్ని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే మనోడు మాత్రం ఏమీ చెప్పడు, అసలు నోరు కూడా విప్పడనమాట. దాంతో తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అందులోనూ మన కథలో హీరోయిన్ తో పాటు పుట్టిన తన చెల్లెల్ని వాళ్ళు చిన్నప్పుడే చంపేశారు కదా, దాంతో తన స్కెల్టన్ కి వీళ్ళు అంత్యక్రియలు చేస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో చాలా క్వశ్చన్లు మిగిలిపోయాయి. వీటన్నిటికి ఆన్సర్ పార్ట్ 3 లో చెప్తారనమాట. సో బేసికల్ గా పార్ట్ 3 కూడా ఉంది ఈ సినిమాకి. మీరు కనుక నిజంగా పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. తప్పకుండా పార్ట్ 3 కూడా చెప్తాను. అందులో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్లు దొరుకుతాయేమో నేను కూడా చూడాలి. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పెంచి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.